హిందీ బ్యూటీ దీపికా పదుకొనె పేరు హాట్ టాపిక్‌గా మారింది. 'కల్కి 2' సినిమా నుంచి ఆమెను తీసేయడం సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు చేస్తుంది. 'కల్కి' తొలి భాగంలో దీపిక పోషించిన సుమతి పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రెండో భాగంలో ఆ పాత్ర అత్యంత కీలకం కానుంది. ఈ నేపథ్యంలో దీపికను తీసేయడం పెద్ద అనుమానాలకే దారితీస్తుంది. తక్కువ వ్యవధిలోనే తెలుగులో ఆమె 2 భారీ ప్రాజెక్ట్స్ కోల్పోయారు. తొలుత సందీప్ రెడ్డి, ప్రభాస్ కాంబోలో వస్తున్న 'స్పిరిట్', ఆ తర్వాత 'కల్కి' సినిమాల్లో అవకాశాలు కోల్పోయారు. ఈ రెండూ కూడా ప్రభాస్ సినిమాలే కావడం గమనార్హం. అయితే ఈ వ్యవహారంపై దీపిక సైలెంట్‌గానే ఉన్నప్పటికీ ఆమె ఫ్యాన్స్ ఇంకా పీఆర్ టీమ్ మాత్రం తమ అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితికి కారణం ప్రభాసే అంటూ కొంతమంది దీపిక ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. తొలుత 'స్పిరిట్', ఇప్పుడు 'కల్కి' ప్రాజెక్టుల నుంచి దీపికని తప్పించడానికి ముఖ్య కారణం ప్రభాసే అని విమర్శిస్తున్నారు. ఒకవేళ ఈ వ్యవహారంలో ప్రభాస్ గనక ఎంటర్ అయి ఉంటే దీపికని తప్పించేందుకు డైరెక్టర్స్ ఇంకా నిర్మాతలు ధైర్యం చేసేవారు కాదని వారి వాదన. ఆమెపై నెగటివిటీ జరగడానికి ఇండైరెక్ట్‌గా ప్రభాసే కారణం అంటున్నారు. కానీ దీపికను తప్పించడంలో ప్రభాస్ పాత్ర ఉందనేది అర్థంలేని వాదన తెలుస్తోంది. ఎందుకంటే తన సినిమాల్లో ప్రభాస్ ఏనాడు కాస్టింగ్ విషయంలో జోక్యం చేసుకోరు. ఈ వ్యవహారంలోకి తాను అస్సలు ఇంటర్ఫియర్ కారు. నటీనటుల విషయంలో పూర్తి చాయిస్ డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్లపైనే వదిలేస్తారు. అందుకే ఈ విషయంలో ప్రభాస్‌ని బ్లేమ్ చేయాలి అనుకుంటే అది దీపికకే రివర్స్‌లో బూమరాంగ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇక దీపికను తప్పించడంలో ఆ పాత్రని ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కీలకమైన ఆ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ నాగశ్విన్ మళ్ళీ బీటౌన్ భామల్ని సంప్రదిస్తారా? లేదా సౌత్ నుంచి ఇంకెవరికైనా అవకాశం కల్పిస్తారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా కాస్టింగ్ విషయంలో వైజయంతి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. బడ్జెట్ లెక్కల్లో కూడా ఎంతో అనుభవం ఉన్న అశ్విని దత్ రెమ్యూనరేషన్స్ విషయంలో కూడా చాలా ఆలోచిస్తారు. బహుశా దీపిక ఎక్కువ డిమాండ్ చేయడం వల్ల ఆమెను తప్పించి ఉండవచ్చని కామెంట్స్ వస్తున్నాయి.